హాయ్ అండి, రవితేజ ఈ పేరులోనే పవర్ ఉంది. మరి పవర్ అనే టైటిల్తోనే రవితేజ గారు మీ ముందుకు వచ్చేస్తున్నారు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మరి పవర్ గురించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ద హీరో రవితేజ అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా. మరి ఈ సినిమా డైరెక్టర్ బాబీ గారు కూడా మనతో ఉన్నారు. మరి పవర్ గురించి మరిన్ని పవర్ఫుల్ విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి. హాయ్ రవితేజ గారు. హాయ్ రెజీనా. హాయ్ బాబీ గారు. ఫస్ట్గా మీ ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవితేజ గారు, ఆల్రెడీ మీలో అన్లిమిటెడ్ పవర్ ఉంది, అందరికీ అది తెలుసు. అయితే ఈ కథలో ఈ పవర్లో మీకు ఏ పవర్ నచ్చి దీన్ని యాక్సెప్ట్ చేశారు? స్క్రిప్ట్ అంటే అంతలా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చేశారు అంటే పోలీస్ క్యారెక్టర్స్ మీరు చాలా చేశారు. కిక్లో కూడా ఫైనల్గా మాకు పోలీస్గా కనిపిస్తారు అండ్ విక్రమార్కుల్లో కూడా కనిపిస్తారు. దీని క్యారెక్టరైజేషన్ దీని అన్ని డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి. మీరు ఇంకా బాగా చెప్తారు నాకు తెలిసి. అయితే సో అంటే ఆల్రెడీ అన్లిమిటెడ్ పవర్ ఉంది ఆయనలో, సో ఈ టైటిల్లో కూడా పవర్ ఉంది. మీరు ఎంతవరకు ఆ పవర్ని తీసుకున్నారు మీ సినిమాలోకి? అదే మీరు ఒకటే ఆన్సర్, సెప్టెంబర్ 5th మీకు చూస్తే మీకు తెలుస్తుంది ఎంతవరకు యూస్ చేసేవాళ్ళు. అంటే చూడాలంటే మాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి కొన్ని. ఆల్రెడీ ట్రైలర్స్ చూసి ఇంకా ఇంట్రెస్ట్ చాలా కలిగింది, క్యూరియస్ కూడా కలిగింది అనమాట. ఎలా ఉండబోతుంది ఏంటి మీ మాటల్లో వింటుంటే ఇంకా బాగుంటుంది. మేము చూస్తాం మీరు ఎలా చేస్తారనేది చూసేస్తాం స్క్రీన్ మీద. అదే 1.5 minute ట్రైలర్లో చెప్పేసాం మేము ఏం చూపించబోతున్నాము. ఓకే, ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంటుంది. ఓకే, అయితే మీరు ఆ ట్రైలర్లో మాకు రవితేజ గారిని అలా పాత లుక్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. సింధూరం రవితేజ గారు మళ్ళీ కనిపించారు. అంటే మీరు సింధూరం సినిమా అప్పటి నుంచి ఈయనకి ఫ్యాన్, అప్పటి నుంచి అలానే చూడాలని ఇష్టం అండి. అలా చూడాలని ఇష్టం. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఆయన్ని ఆ సింధూరం కల్చర్లో చూడాలని, ఆ కలర్స్లో ఇష్టం అనమాట. సో ఆ కోరిక ఈ పవర్లో నేను తీర్చుకున్నాను. నన్నే ముంచినవే జాతకం మార్చుతానని ముగ్గుల దించినవే, ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే, అల్లాతో లుప్పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే. ఓకే, అంటే ఇందులో 2 లుక్స్ కనిపిస్తున్నాయండి. సింధూరం 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒకే క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉన్నాయి లేకపోతే 2? సెప్టెంబర్ 5th. ఓకే, ఫైనల్గా ఏదైనా సెప్టెంబర్ 5th అంటే అంటారు. ఓకే, మీరు చెప్పండి. ఇప్పటివరకు మీరు చాలా బబ్లీగా కనిపించారు అన్ని క్యారెక్టర్స్లో. అయితే ఆడియో లాంచ్ అప్పుడు చూస్తే చాలా బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్లు అనిపించింది చూడగానే. అంటే ఈ సినిమాలో మీకు అంత బరువు బాధ్యతలు ఉన్న క్యారెక్టర్ ఇచ్చారంటారా బాబీ గారు? ఎవరో ఒక బ్రహ్మపూరి అదే చెప్తారు కదా, ఫర్ దోస్ విమెన్ బ్రహ్మపూరి విమెన్ ఆర్ సంథింగ్. బ్రహ్మకుమారి. I'll tell you later. You know very well. Someone they asked me ఏంటిది, why you like this, కానీ ఆ క్యారెక్టర్ కోసం చేసానండి. అండ్ చాలా బెంగాలీ, ఇట్స్ అ వెరీ బెంగాలీ లుక్. ఆ కళ్ళు, బొట్టు చూస్తే తెలిసిపోతుంది, ఆ సైజ్ చూస్తే పెద్ద బొట్టు. సో అండ్ క్యారెక్టర్ కూడా చాలా మెచ్యూర్డ్ అండ్ కామ్. షీఈస్ నాట్ లైక్ ద అదర్ క్యారెక్టర్స్ you've seen అన్నమాట in the other films that I've done. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఆడియో లాంచ్ అప్పుడు రవితేజ గారు కూడా చెప్పారు ఇప్పటి వరకు రెజీనా కనిపించని లుక్లో కనిపిస్తారు అని చెప్పి. నీతో స్నేహం నాకి వాడావేరే జన్మల్లతో చిందే. ఆల్రెడీ మీ పక్కన ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్తారు అంతే అండి. ఓకే, ఐల్ ప్యాక్ మై బ్యాగ్స్ అండ్ గో. అలాంటి లేదులేండి అసలు. హీరోయిన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్తారు. సో ఈ సినిమాలో అంటే కాస్త ఎవరి వైపు అయినా షిఫ్ట్ అవుతుందా మా ఫోకస్? అందరూ ఇంకా చూస్తారు, మీకు అలా అనిపిస్తున్నామో కానీ డెఫినెట్గా నాకు మేబీ చేసిన హీరోయిన్స్ అందరూ మంచి హీరోయిన్స్, అందరూ బాగా చేశారు. అందరూ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అది వీళ్ళు ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎవరి క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ రెజీనా
ఒక హన్సిక కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఎంతో కొంత చేసి ఉండొచ్చు, బట్ రజనీ నాట్ డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, మామూలుగా అయితే తన్ను అడగాలి ఒక ఇంత మంచి స్టార్తో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అని, కానీ వీళ్ళిద్దరితో చేస్తున్నప్పుడు మీకు తగ్గట్టుగా మీ పవర్కి తగ్గట్టుగా ఎవరు చేశారు? కాదండి, ఇది వీళ్ళిద్దరని కాదు ఏ హీరోయిన్ అయినా సరే, నేను ఇప్పుడు చేసిన ఏ హీరోయిన్ సరే పవర్ గీవర్ కొంచెం పెద్ద పదాలు కానీ అవన్నీ చాలా బాగా చేశారు. ఐ డోంట్ నో అబౌట్ ది అదర్స్, కానీ షూట్ చేసినప్పుడు దిస్ చాలా సరదాగా ఉంటారు అండ్ ఆ ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. యూ వాంట్ టు డూ బెటర్ అనమాట, యూ వాంట్ టు కీప్ అప్ విత్ దట్ లెవెల్, లేదంటే సీన్ పోతుంది కదా. సో ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ సమ్మన్. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పుర. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. నోటంకి 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 మామూలుగా పెట్టట్లేదు సార్, రోడ్డు ఆఫీస్ ఇల్లు వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడండి. రవితేజ గారిని ఇప్పటివరకు అన్ని క్యారెక్టర్స్లో చూసేసామండి. ఆయన కామెడీ సూపర్గా చేస్తారు, రొమాన్స్ విషయంలో ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ రవితేజ గారినే చూస్తాం, హీరోయిన్స్ కూడా చూడాలని. బేసిక్గా అమ్మాయిలు అలానేమో సార్. ఏం చూపించారు కొత్తగా, ఏం చూపించారు? మళ్ళీ September 5th అనొద్దు ప్లీజ్. అంటే మీరు అడిగినది కొంచెం సింపుల్ అడిగారు. ఓకే, థ్యాంక్ యూ. క్యారెక్టర్స్ 2 షేడ్స్ ఉంటాయి దీంట్లో. సో ఆ క్యారెక్టర్ సబ్జెక్ట్కి తగ్గట్టే చూపించాం అంతే అంటారు. ఓకే, చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారండి. 2.5 hours మూవీ మాత్రం రాసేసారు మీరు, సబ్జెక్ట్ రాస్తారు. పవర్ మీరు అంత ఫీల్ అవుతున్నారు కదా, రిలీజ్ తర్వాత కూర్చోబెట్టి అంతే అంటారా? అంటే అప్పుడు సక్సెస్ వచ్చేసరికి ఆ పవర్ఫుల్ అన్లిమిటెడ్ ఆల్రెడీ మీరు రాసేసుకున్నారు, అన్లిమిటెడ్ సక్సెస్ వచ్చేసింది. మాట్లాడడం కన్నా చూపించడం బెటర్ అని ఫిక్స్ అయిపోయాం. కరెక్ట్, డెఫినెట్ గా అంతే. సో అందుకే ఏదైనా టీజర్స్ లోనే చెప్తున్నాం. ఒకటి ఏంటంటే ఆల్రెడీ చాలా పాజిటివ్గా ఉంది, అన్నీ బాగున్నాయి అంటున్నారు. సో దట్ గివ్స్ ఇంకా మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెంచేస్తుంది అది. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. తీసే పోలీసు చూస్తావా? బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా చూసాం. మేము సింధూరంలో అప్పుడు రవితేజ గారిని చూసాం, తర్వాత విక్రమార్కుల్లో చూసాం, ఇప్పుడు పవర్లో సింధూరంలో రవితేజ గారిని చూస్తున్నాం, విక్రమార్కుల్లో రవితేజ గారిని చూస్తున్నాం, ఇంకా చాలా షేడ్స్ చూస్తున్నాం. దాంతోపాటు వినాయకుడిని కూడా చూస్తున్నాం. అంటే ఆయన పవర్ కూడా లాగేసుకుందామన్నా మీరు? ఆయన పాపం ఎక్కడో కైలాసంలో ఉండి భూలోకానికి వస్తారు. ఆయన ఇస్తారండి, మనం లాగాలంటే లాక్కుండే గాడ్ కాదు కదా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అంటే ఆయనకు కూడా ఒక క్యారెక్టర్ ఎందుకు ఇచ్చేసారండి మీ సినిమాలో? అంటే ఓపెనింగ్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ ఉంది మూవీలో, వినాయకుడి నిమజ్జనానికి సంబంధించింది. సో దాంట్లో భాగంగానే ఆ లుక్ అన్నమాట. ఓకే, అంటే ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా కష్టపడి మీరు డిజైన్ చేశారు. కాకి వినాయకుడు పోలీస్ కష్టపడి డిజైన్ చేయలేదు, అదొక ఐడియా, ఒక మంచి ఐడియా డైరెక్టర్ ఐడియా అది. వినాయకుడు అంటే మామూలు ఉండేది, పోలీస్ డ్రెస్ చేసరికి కొంచెం ఇంకా బాగుంది, చాలా బాగుంది. అంటే వినాయకుడిని ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఈ మధ్య చూసిన వాళ్ళండి, చాలా వాటిలో చూసిన 6 pack వినాయకుడు కూడా వస్తున్నాడు పోలీస్. సో మీరు 6 pack వినాయకుడికి మీరు ఆ డ్రెస్ వేస్తుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉండేది. కానీ వినాయకుడు 6 pack అంటే సెట్ అవ్వదు, కరెక్ట్ కాదు. అవునండి, కానీ ఈ మధ్య అన్ని అలాగే బొజ్జ గణపతి అంటే అదే అడుగు వస్తుంది, ఆయనకి పొట్ట ఉంటుంది కదా. అవును. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ను బట్టి జనం పిలుచుకునే పిలుపు. మీకు టేజరే సార్, నాకు రోజుకో సినిమా చూపిస్తున్నాడు. మీరు చెప్పండి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు అంటే ఆడవాళ్ళకి మధ్య పోటీ ఉండడం సహజం అండి. అంటే కొంచెం ఉంటుంది కదా, తనకి కొంచెం డైలాగ్స్ ఎక్కువ రాసిన డైలాగ్
ఎవరు చెప్పడం ఏంటంటే అది ఉన్నదే. ఏమంటారండి మీరు, ఏకీభవిస్తారా కదా? నాకు తెలియదు అదే, బికాస్ ప్రాబ్లం లేదు. అవునండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే హన్సికాకి నాకి ఏం సీన్స్ లేదు, కాంబినేషన్ సీన్స్ ఉండవు. ఓకే ఓకే కాంబినేషన్ ఉంటే ఒకవేళ ఏమో మరి కాంబినేషన్ ఉంటే అప్పుడు కాంపిటేటివ్ గా ఏమైనా ఫీల్ అయ్యారు కానీ ఓకే. మీరు చెప్పండి, వీళ్ళిద్దరితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే మీకేమైనా మీకుండి ఉంటాయా హన్సికాతో అండ్ రెజీనా గారు? ఓకే, హ్యాపీ మూమెంట్స్. తను కూడా అడుగుదాం అనుకున్నారట సేమ్ క్వశ్చన్. అవునా? ఎలా లేదే, అనిపించింది? ఎలా అనిపించింది అని అడుగుదాం అనుకున్నారా? పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పురా. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. నోటంకి 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 నోటంకి. మామూలుగా పెట్టట్లేదు సార్, రోడ్డు ఆఫీస్ ఇల్లు వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. అక్కిలేరగా తీసే పోలీసు వాడిని చూస్తావా? బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. ఓకే అండి, ఫైనల్గా మరి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి పవర్లోనే ఉంది కింద అన్లిమిటెడ్, కానీ అన్లిమిటెడ్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సెకండ్ హ్యాపీ వినాయక చవితి.